గోవిందా గోవిందా గోవిందా. లోకల్ మెట్ల మార్గం అయితే నడుస్తా ఉన్నాము. గోవిందా 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 గోవిందా. అరే బయటకు వస్తుంది ఇది. ఓం నమో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్. సో మనం 2 years తర్వాత తిరుపతి అయితే వచ్చినాం అనమాట. తిరుపతి దర్శనం చేసుకుందామని. సో మనం మెట్ల మార్గంలోనైతే పైనకైతే వెళ్తున్నాము. సో ప్రస్తుతం మనం అల్పిరి దగ్గర ఉన్నాము. అల్పిరి భూదేవి కాంప్లెక్స్ లగేజ్ సెంటర్ దగ్గర పక్కన అయితే ఉన్నాం అనమాట. సో లగేజ్ అయితే ఇచ్చేస్తున్నాము. లగేజ్ ఇచ్చేసి మనం మెట్ల మార్గం ద్వారానైతే వెళ్తున్నాము. సో మనం ఇది లగేజ్ సెంటర్ అనమాట. లగేజ్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి 4000 స్టెప్స్. సో మనకి దాదాపు ఒక 5 hours అయితే పడుతుంది పైనకి వెళ్ళడానికి. సో మన బ్యాగ్స్ అయితే 1 hourలో పైనకి వెళ్తాయంట. సో మనం ఎప్పుడన్నా తీసుకోవచ్చు నైట్ లోపు. సో కిందనైతే చాలా ప్లేసెస్ అయితే మీ అందరికీ చూపించాను. ప్రీవియస్ వీడియో అయితే విజిట్ చేయండి ఒకసారి. ప్రీవియస్ వీడియోలో కింద ఏమేమి ప్లేసెస్ తిరుమలలో చూడొచ్చో మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం తిరుమలకి స్టార్ట్ అయిపోదాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదైతే లగేజ్ కౌంటర్ అనమాట. సో మనకి ఏంటంటే లోపల వీడియో అయితే అలవలేదంట. తీసినాం వీడియో కానీ ఆ వీడియోని అయితే డిలీట్ చేయించారు. ఏం లేదు, లోపల మనం అయితే బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ కానీ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ ట్యాగ్ వేస్తారు, బ్యాగ్స్కి ట్యాగ్ వేసి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ఒక ఫోటో, మొబైల్ నెంబర్ తీసుకొని ఒక టోకెన్ అయితే ఇస్తారు అనమాట. సో ఈ టోకెన్ కనిపించింది కదా, ఈ టోకెన్ అనేది పైన చూపిస్తే మన లగేజ్ మనకి ఇస్తారు. సో బ్యాక్ సైడ్ ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్ల నుంచి అయితే మన లగేజ్ మొత్తం వస్తుంది. సో ఇప్పుడైతే మనం అల్పిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఇంకేమేమి ఉన్నాయో అన్నీ చూపిద్దాం. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. వెయిట్ 12 years కంటే తక్కువ వయసు గల పిల్లలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం నందు అనుమతించబడదు. అలిపిరికి మెట్ల మార్గము ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడ స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అయితే మనం స్టార్ట్ అయితే అయిదాము. సో నాతో పాటు చెప్పాను కదా, ఒక ఆయన గౌడ్ సాబ్, ఇంకొక ఆయన రెడ్డి సాబ్, ఇద్దరైతే వస్తున్నారు. సో ఫస్ట్ టైం అనమాట నేనైతే మెట్ల మార్గం వెళ్ళడం. ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ టైం అనమాట. నాకు మస్తు అనిపిస్తుంది ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు మెట్లు అయితే ఎక్కలేదు నేను. సో ఇక్కడ మీరు దారిలో చూస్తే మంచిగా వచ్చే వాళ్ళందరికీ పాదాలు ఇక్కడ కట్టుకోవడానికి మంచి ఫ్లోటింగ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ కాళ్ళు కట్టుకొని మనం పైనకైతే వెళ్ళాల్సింది. ఫస్ట్ మెట్ ఇది, ఇక్కడనే హోటల్. బాబు తీసుకోరి ఇది పట్టుకో, నేను కొడతా ఫస్ట్. ఇక్కడ ఇది పట్టుకో సార్, కొద్దిగా సైడ్ ఇవ్వండి. గోవిందా గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశ. సక్సెస్ఫుల్గా తిరుమల మెట్లయితే ఎక్కినాం అనమాట. ఫస్ట్ టైం తిరుపతి మెట్లయితే ఎక్కుతున్నాము, స్టార్ట్ అవుతున్నాము. సో ఎప్పుడు ఎక్కలేదు మనం, ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుమల మెట్లు ఎక్కడం. సో ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ గోపురం అనమాట, రాజగోపురము. సో చాలా పెద్ద ఉంది గోపురం చూడండి. మొత్తం 3 గోపురాలు ఉంటాయి కదా, మనం ఫస్ట్ గోపురంకి అయితే ఎంట్రీ అయినాము. సో ఇదంతా అలిపిరి మెట్ల మార్గం అనమాట. సో ఇదంతా రాజగోపురము.
సో ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అలిపిరి మెట్ల మార్గము. ఫస్ట్ టైం నడక దారి మనం చేసేది. శ్రీవారి మెట్లు ఉంటాయి, మనకి అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది. సో మనం ఫస్ట్ టైం అయితే అలిపిరి మెట్ల మార్గం. సో ఫస్ట్ కూర్చున్నాము. ఒక 50 మెట్లు అయితే ఎక్కినాము. ఇప్పుడు అవి పొద్దున్న వేస్తారంట దర్శనం టికెట్స్, ఇప్పుడైతే అవైలబుల్ లేదు. నువ్వైతే సర్వదర్శనం చేసుకోవాలి, నార్మల్ దర్శనం చేసుకోవాలి. ఇవాళ సాయంత్రం వరకు నువ్వు దర్శనం చేసేసుకో. సో ఫ్రెండ్స్, అక్కడ డీర్ అయితే కనిపిస్తుంది ఒకటి, చూడండి ఎంత మంచిగా చూస్తుందో అది. మనం వెళ్ళే దారిలో అయితే అది ఉంది. దా హలో వస్తలే రమ్మంటే అది అక్కడ నుంచే చూస్తుంది, మీకు కనిపించచ్చు. కొంచెం జూమ్ చేసి చూపిస్తాగండి. సో చాలా మంది ఉండేసరికి అది అయితే రావట్లేదు. చూడండి ఎంత బాగా చూస్తుంది అది. మనకు దారిలో ఇంకోటి ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఇంకోటి ఉంది, ఇంకోటి డీర్ ఉంది. చూడొచ్చు, 2 అయితే వచ్చినాయి. సో వెళ్దాం, ఇంకా మన నడక మార్గం అయితే కొనసాగిద్దాము అలిపిరి నుంచి. సో మనకి 40 మెట్లు దాటినాకనేమో హనుమాన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. వచ్చిన భక్తులు ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి. సో మనకి మెట్ల మార్గం పక్కన కుర్మావతారం విగ్రహం కూడా ఉంది. వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవచ్చు. అప్పుడే దమ్ము వస్తుంది 200కి. వచ్చిన భక్తులు ఇట్లా ప్రతి ఒక మెట్టుకి బొట్లు పెట్టుకొని వెళ్తారు. సో ఇంకా 3350 మెట్లు అయితే ఎక్కాలి. 200 ఎక్కినాం. 200కే దమ్ వస్తుంది. ఏం కదలే, ఎక్కేసాం. వెంకన్న స్వామి ఉండే కదా మనకి. సో మనకి సెకండ్ గోపురం అనమాట. స్టెప్ నెంబర్ 250 దగ్గర ఉంటుంది. దీని పేరు వచ్చేసి మైసూర్ గోపురం అంటారు. 250 స్టెప్స్ ఎక్కగానే మనకి సెకండ్ గోపురం అయితే వస్తుంది. డిస్టెన్స్ ఇంకా 8.6 కిలోమీటర్స్ అవుతుంది తిరుమలకి. ఎందుకు ఇంత తొందరగా దమ్ము వస్తుందంటే, బేసిక్గా పొద్దున 9:30కి బస్ దిగినాక ఫ్రెష్ అప్ అయి కింద ఉన్న 5 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత ఫుడ్ ఏం లేదు. ఫుడ్ లేదు కాబట్టి మనకి ఇంత దమ్ అయితే వస్తుంది. ఇంతవరకు ఏం తినలేదు. ఇస్కాన్లో కొంచెం ప్రసాదం ఇచ్చారు, కోదండరామ్ టెంపుల్లో కొంచెం ప్రసాదం ఇచ్చారు, అదే తిన్నాం. సో ఏం తినకుండా మెట్లయితే ఎక్కుతున్నాం కాబట్టి తొందరగా అలసిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా 8.5 km అవుతుంది. లోపల కనిపిస్తుంది గజేంద్ర మోక్షం అనమాట. గజేంద్రునికి మోక్షం ఇచ్చినట్టు మీకు విగ్రహం అయితే ఉంటుంది, చూడొచ్చు. సో ఇంకా 8.5 km ఆఫ్ టు తిరుమల. సో 550 మెట్లు అయితే అయిపోయినాయి. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ అయితే ఉండదన్నమాట మెట్ల మార్గంలో. మనకి సీసంలో ఉన్న వాటర్ అయితే ఇస్తారు. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఎందుకంటే మనకి ఫారెస్ట్ ఏరియా కదా, ప్లాస్టిక్ అయితే ఉండదన్నమాట. ప్యూర్ వాటర్ అనమాట ఇవి. ప్యూర్ వాటర్ ఫ్రమ్ తిరుమల హిల్స్. తాగితే యూజం. చాలా హెల్దీ వాటర్ అయితే, చాలా హెల్దీ అంటున్నాను. మొత్తం డ్రెస్ మొత్తం తడిచిపోయింది. ఎందుకనంటే మెయిన్ థింగ్ ఏం తినకుండా ఎక్కుతున్నాం కదా. ఎండ కూడా ఇవాళ చాలా అంటే చాలా ఉంది. నిన్న మొన్న ఎన్ని వర్షాలు ఉన్నాయో ఇవాళ అంత ఎండ మాత్రం కొడుతుంది. చూడండి, ఒక్కొక్కరు మొత్తం అయితే తడిచిపోయారు. బట్టలు రెడ్డి సార్ కూడా మొత్తం తడిచిపోయాను. సో మధ్యలో ఏమైనా ఫుడ్ ఉంటే మధ్యలో అయితే తిందాము. తినేసి మిగతా ప్రయాణం అయితే సాగిద్దాం. 40 minutesలో 1000 స్టెప్స్ అయితే ఎక్కినాము. సో ఇంకా 3000 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో మధ్యలో ఏంటంటే టెంపుల్ మ్యూజిక్ వస్తుంది కదా, మేబీ వాయిస్ అనేది అంత క్లారిటీ ఉండకపోవచ్చు. గాలి ఆడుతుంది నిజంగా. గాలి
సో మనకి గోపురం వచ్చేసి గాలి గోపురం అనమాట. కంప్లీట్ కొండ అయితే ఎక్కినాము. కంప్లీట్గా కొండ నుంచి 2000 స్టెప్స్ అయితే పైనకి ఎక్కేసినాము. గాలి గోపురం దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ నుంచి కొంచెం నడక మార్గం అవుతుంది. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో చూడాలి, మనకు కూడా ఐడియా లేదు. ఎగ్జాక్ట్ గాలి గోపురం దగ్గర అవుతున్నాం. పొద్దు నుంచి ఏం తినలే, ఒక రైస్ తినలే, ఒక టిఫిన్ తినలే, ఏం తినలే. ఏదో తీసుకోవాలి ఇచ్చారో ప్రసాదం అది తిన్నాము. సో ఇప్పుడు ఈ మధ్యలో రైస్ ఉంటే తింటున్నాము. 2000 మెట్లు అయితే అయిపోయినాయి. చెప్పాలంటే అసలు ఏం తినలేదు కాబట్టి కొంచెం ఎనర్జీ అయితే లేదు. ఏమో నాకైతే కళ్ళు తిరిగినట్టు చాలా బ్రేకులు తీసుకున్నాను. అయితే అసలు ఓపికనే లేదు. ఒకటి ఫ్రైడ్ రైస్, ఒకటి గోబీ రైస్. సో గోబీ రైస్ అయితే వచ్చింది గాయ్స్. సో ఈ గోబీ రైస్ అంట పర్ ప్లేట్ 100 రూపీస్ అంట. ఎగ్జాక్ట్ ఇది రాజగోపురం అనమాట. చూడండి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. మన రెడ్డి సాబ్ కూడా అలసిపోయాడు. చాలా అలసిపోతున్నాం మేము. అసలు పొద్దు నుంచి ఏం తినలేదు, ప్రసాదం తప్ప ఏం తినలేదు. దానివల్లనేమో ఈ ఎఫెక్ట్. మిగతాదంతా ఓకే. జర్నీ అయితే సూపర్ మాది. ఇప్పుడే సో ఫ్రెండ్స్, ఏదైతే గాలి గోపురం ఉందో గాలి గోపురం పైన అంతా ఫుడ్ సెక్షన్ అనమాట. సో వచ్చిన భక్తులు ఎవరన్నా ఆకలి అయితే ఇక్కడైతే తినొచ్చు. సో మెయిన్ ఏంటంటే తినేసి రండి. మేమైతే తిని రాలేదు కాబట్టి వెంకన్న స్వామి దర్శనం ఇచ్చింది అనుకోరాదు మాకు. ఇక తినేసి రండి. మెయిన్ కొంచెం అన్న లైట్, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కదా. నిన్న మొన్ననేమో ఫుల్ వర్షాలు ఉండే. సో ఇప్పుడు సడన్గా ఒక్క నిమిషం, ఇక్కడ పరశురాముని అవతారం ఉందన్నమాట. వచ్చిన భక్తులు పరశురాముని అవతారం కూడా దర్శనం అయితే చేసుకోండి. సో మనం ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఫుడ్ ఏంటంటే ఫుడ్ అయితే తినేసి రండి, ఎందుకంటే ఇబ్బంది పడకుండా మెట్లెక్కేటప్పుడు. సో వేడి గాలి అదంతా వస్తుంది కదా, ఫుడ్ అయితే తినరండి. సో ఎమర్జెన్సీ కోసం మనకైతే వైద్యశాలలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు వైద్య శిబిరాలు. ఎవరైనా ఎమర్జెన్సీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే వైద్య శిబిరాలు ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళు అది కూడా విజిట్ చేయొచ్చు. సో కొంచెం కూల్ అవుతుంది అనమాట. సో ఫారెస్ట్ ఏరియా అని అయితే ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు. డోంట్ మూవ్ ఎలోన్, ఒంటరి అయితే వెళ్ళకండి, గుంపులుగా వెళ్ళండి. ఎందుకంటే పులులు కానీ ఎలుగుబంట్లు కానీ మిగతా జంతువులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఒక టీం లాగానైతే వెళ్ళండి. సో 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్గా. ఇంకా 1450 2000 అయితే కంప్లీట్ అయినాయి. ఓం నమో వెంకటేశ. ఇంకా 1450 ఉన్నాయి కేవలము. సో నా వాయిస్ అయితే అంతా క్లియర్గా రాకపోవచ్చు, ఎందుకంటే పైన మైక్ సౌండ్ అయితే వస్తుంది కదా. సో టెంపుల్ సౌండ్ వస్తుంది కాబట్టి నా వాయిస్ అనేది చాలా లో రావచ్చు. సో ఆఫ్టర్ 2500 మెట్ల తర్వాత మనకైతే రోడ్ల మార్గం అయితే వచ్చిందనమాట. సో ఇది భక్తులు వెళ్ళే రోడ్డు, పైననేమో వెహికల్స్ వెళ్ళే రోడ్ అనమాట. సో మధ్యలో రెస్ట్ తీసుకుందామని అయితే ఆయనము. మనం 3 o'clock అయితే బయలుదేరినాము. ఎగ్జాక్ట్ 5 అవుతుంది. 2 hours 2500 మెట్లు అయితే కంప్లీట్ చేసినాం. సో ఇంకా భక్తులు అయితే వస్తూ ఉన్నారు. సో మేమైతే అలసిపోయి కొద్దిసేపు అయితే అట్లా పక్కన అయితే కూర్చున్నాం అనమాట. గౌడ్ సాబ్ అలసిపోయాడు, రెడ్డి సాబ్ కూడా అలసిపోయాడు. అలసిపోదు, తిరుమల యాక్టివ్ ఉండాలి నాలా. నేను ఎట్లా నడుస్తున్నా, మీరు ఎట్లా నడుస్తున్నారు? చాలా పెద్ద ఉన్నాయన్నమాట డీర్స్. నిజంతో వీడియో చూడండి, చాలా పెద్ద ఉన్నాయి. హాయ్, హలో. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త అనమాట, దగ్గరికి అయితే పంపించకండి. ఏదైనా ఫుడ్ పెట్టడం కానీ అట్లా దగ్గరికి అయితే పంపించకండి చిన్నపిల్లల్ని. సో ఎందుకంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, డీర్స్ అయితే మనకు దగ్గర వరకు అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి జింకలు అయితే కనిపించినాయి. ఇంత క్యూట్ ఉన్నాయి చూడండి అవి. అరే బయటకు వస్తుంది ఇది.
ఎంత క్యూట్ ఉంది చూడండి, బయటకు వస్తుంది ఇది. హలో, అరే మళ్ళీ లోపలికి వెళ్తుంది అది. హాయ్. సో మనకు దారిలో హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. వచ్చిన భక్తులు ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా దర్శనం అయితే చేసుకోండి. వెళ్ళే మెట్ల మార్గం దారిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే రోడ్ మార్గంలో ఉన్నాము. ఒక 2000 స్టెప్స్ వరకు అయితే మొత్తం మెట్లే ఉన్నాయి. దాని తర్వాత ఒక్కొక్క మెట్టు ఒక 500 మీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మేము అంతా నడుస్తున్నాము, అది అంతా ఒక మెట్టు అనమాట. సో మనం అలిపిరి టు తిరుమల వెళ్తున్నాం కదా, రోడ్ వేలో అయితే వెళ్తున్నాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు, బస్సెస్ కానీ వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఇదే మార్గం అనమాట మనం వెళ్ళాల్సింది. పబ్లిక్ బాగానే ఉన్నట్టున్నారు, రష్ అయితే ఫుల్ ఉంది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది మనం పోవడానికి. స్టెప్స్ వచ్చేసి 500 స్టెప్సే ఉన్నాయి, బట్ కిలోమీటర్స్ వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ రోడ్ మార్గం ఉంది కదా, ఈ రోడ్ మార్గం అనేది కొంచెం ఎక్కువ ఉంది మనకి. సో ఈ రోడ్ మార్గం ఎక్కువ ఉంది. సో ఈరోజు నైట్ అయితే తిరుమల చేరుకున్నాం. నైట్ తిరుమలలో ఆల్ట్ అయ్యి రేపు పొద్దునే స్వామివారికి తల వెంట్రుకలు అర్పించి, అలాగే రేపు మనకి దర్శనం ఉంది, దర్శనం చేసుకొని పైన వచ్చేసి కొన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి. జపాలి కానీ ఆకాశగంగా కానీ చాలా ప్లేస్లు ఉన్నాయి, అవి చూపిద్దాం. సో మీకు ఇప్పుడే పక్కన చూడొచ్చు ఒక కొండ, వర్షం పడి వాటర్ చూడండి ఎట్లా వస్తుందో. నైట్ టైం కదా, మేబీ మీకు కనిపించకపోవచ్చు. డే టైం అయితే కొంచెం వ్యూ బాగుంటుంది, వెహికల్స్ అయితే వస్తున్నాయి. కానీ ఒకటి ఏంటంటే కాళ్ళు అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి అనమాట. మెట్ల మీద నడిచాం కదా, కాళ్ళు నొప్పులు అన్నీ ఒక ఊరట అనేది వచ్చింది. ఎంత కూల్ ఉన్నాయి వాటర్ అయితే. చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూపించచ్చు, కాకపోతే ఏంటంటే సడన్గా వెహికల్స్ వస్తున్నాయి ఎదురుగా, సో చూపించలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్, టైం అయితే 6:15 అవుతుంది. మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 2910 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం. మొకాలి మెట్టు గోపురం అనమాట ఇది. సో ఇప్పుడు వచ్చే ఏవైతే మెట్లు ఉన్నాయో మొకాల మీద అయితే నడుస్తారు అనమాట. సో వెహికల్స్ చూడండి చాలానే వస్తున్నాయి. ఆ మొకాల మీద నడుచుకుంటూ ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఉంటాయి అన్న? అవి ఒక 50 ఉంటాయా? 50 నుంచి 100 వరకు ఉంటుండొచ్చు, మనకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే వెళ్దాము, మొకాల మీద మనం కూడా నడుద్దాం. ఫస్ట్ టైం వచ్చినాం కదా, వెళ్దాం. సో మోకాలి మెట్టు సో ఇక్కడ నుంచి మోకాలి మెట్లు అయితే ప్రారంభం అవుతాయి. ఇంకా పైనకి వెళ్ళడానికి ఇంకా 650 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా మంది మోకాళ్ళ మెట్ల ద్వారా వెళ్తున్నారు. మోకాళ్ళ మెట్ల మార్గం అయితే నడుస్తూ ఉన్నాము. గోవింద 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 గోవింద. ఇదంతా మోకాళ్ళ మెట్ల మార్గం ఫ్రెండ్స్. వచ్చే భక్తులు మోకాళ్ళ మీద నడుస్తారు. ఒక 10 నడవాలి. 10 నడిచినా మనకు చాలు యాక్చువల్ చెప్పాలంటే. గోవింద గోవింద గోవింద. ఒక 11 అయితే నడిచాం. యాక్చువల్ ఎక్కువనే నడుస్తుంటుంది కానీ ఏంటంటే కొంచెం మలిసిపోయినాం కాబట్టి 11 అయితే నడిచినాము. ఫైనల్ మెట్టు అనమాట. అలిపిరిలో ఇదైతే ఫైనల్ మెట్టు. సో కొంచెం దూరం ఉంది, ఇదైతే చివరి మెట్టు అనమాట. ఫైనల్గా 4.5 hours తర్వాత తిరుమలనైతే చేరుకున్నాం. ఎంత 4.5 hours పట్టిందా? 3, 4, 5, 6, 7, 4 hours. 4.5 hours ఏం పట్టలేదు, 4 hours అయితే పట్టింది. 4 hours 17 minutes అంట ఎగ్జాక్ట్ టైం. సో ఇంకొంచెం దూరం ఉంది, అంతే, ఏం లేదు. ముందు చూపిస్తున్నా కదా, కొంచెం దూరం అయితే మనకి స్వామివారి సన్నిధి వస్తుంది. మనం రూమ్స్ ఏమైనా ఉంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి.
సో మనకి స్టెప్స్ అయితే అయిపోయినాయి కదా, అయిపోయినాక ఎగ్జాక్ట్ రైట్ సైడ్లోకి అయితే వచ్చినాం. సో ఎప్పుడైతే టోల్ గేట్ ఉందో, టోల్ గేట్ ఉంటుంది, దానికి రైట్ సైడ్ మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అని ఉంది కదా. సో బ్యాక్ సైడ్ కనిపించేది, మనం కింద లగేజ్ ఇచ్చినాం కదా, అది ఇక్కడ పికప్ అయితే చేసుకున్నాం అనమాట. సో చూడండి మన లగేజ్ అయితే వచ్చింది. సో మనం వేటు దర్శనం అయితే వెళ్దాం. సో అలిపిరి మెట్లు గైస్, సో అలిపిరి అయితే మనం కంప్లీట్ అయితే చేసినాం. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేస్తాను. సో ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి ఏంటంటే నెక్స్ట్ తిరుమల అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. తిరుమల దర్శనం ఎక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ పార్ట్ అయితే తీస్తాను. కీప్ వాచింగ్ కేర్ సౌదర్న్ వ్లాగ్స్. సో గైస్ ఆఫ్టర్ ఎప్పుడంటే 4.5 గంటలు కింద అలిపిరి నుంచి తిరుమల వారికి 4.5 గంటలు నడిచి, సో చాలా అలసిపోయినాం. ఎందుకంటే ఫుడ్ లేకుండా ఏం లేకుండా తినకుండానైతే నడిచినాం. సో మధ్యలో తినం అనుకోలేండి ఫుడ్. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే హిల్ వ్యూ కాలనీ అనమాట. సో మనకైతే సిఆర్ఓ ఆఫీస్లోనైతే మనకి రూమ్ అయితే దొరికింది. మన శ్రీకాంత్ అన్న అయితే చాలా కష్టపడి మొత్తానికి రూమ్ అయితే సంపాదించిండు. సో ఇది మనకి 50 రూపీస్ రూమ్ అనమాట. సో ఎంతసేపు అయిందన్న లైన్ కట్టడానికి మనకి దాదాపుగా గంటన్నర పట్టింది అక్కడ. ఓకే, రూమ్ అయితే దొరికింది మొత్తానికి. సంతోషంగా ఉంది. ఓకే, మొత్తానికి కష్టపడ్డావు. ఓకే, దర్శనం రూమ్ కూడా చాలా బాగున్నాయి. దర్శనానికి వెళ్తున్నావు కదా ఇప్పుడు? దర్శనానికి వెళ్తున్నాను నేనైతే. ఓకే, ఫస్ట్. సో మనకైతే రూమ్ అయితే దొరికింది అనమాట 50 రూపీస్. సో ఏంటంటే 550 రూపీస్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే మళ్ళీ మనకి 7 డేస్లో మనకి మన రీఫండ్ అయితే వస్తుంది అనమాట 500. సో ఇదైతే రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. సో నీట్గా ఉందన్నమాట రూమ్ అయితే, చాలా నీట్గా అయితే పెట్టినారు. సో ఈ లోపల వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. సో ఒకసారి బయట చూపిస్తా మనకైతే ఎక్కడ వచ్చిందో. సో ఇదంతా బయట అనమాట. బ్లాక్స్ ఉంటుంది, ఈ బ్లాక్, ఎఫ్ బ్లాక్, జీ బ్లాక్ ఉంది కదా, బ్లాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట మనకి ఇచ్చిన కాలనీ, తిరుమల నుంచి దగ్గరనే. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్ అని అయితే రూమ్ అయితే దొరికింది. సో ఈ రూమ్ దొరకడం అయితే సంతోషం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ నైట్ ఎక్కడ స్టే చేయాలా ఏంది అని చాలాసేపు ఆలోచించి సిఆర్ఓ కాంప్లెక్స్ వెళ్ళి లైన్ కట్టి ఒక 1 అవర్ 1.5 అవర్ శ్రీకాంత్ అన్న రూమ్ అయితే సంపాదించడం మొత్తానికి. సో పొద్దున అయితే దర్శనం ఉంది గైస్, రేపు పొద్దున అయితే దర్శనానికి అయితే వెళ్దాం. సో వీడియో అయితే ఇంతవరకు ఎండ్ అయితే చేస్తున్నా. సో మార్నింగ్ అయితే కలుద్దాం. సో రేపటి నుంచి మనం తిరుమల దర్శనం చేసుకొని రేపు కింద ఏమేమి ప్లేస్ ఉన్నాయి అన్నీ అయితే చూపిస్తాం. ఉంటాం మళ్ళీ. బై, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.